డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 10వ తరగతి పేపర్ లీకేజీలో బీజేపీ నేతల హస్తం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణలో బీజేపీ నేతలు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారన్నారు. యువత విద్యార్థుల జీవితాలతో అడ్డుకుంటున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. పదకొండున్నర 12 గంటకే వాట్సాప్లలో పెట్టి ప్రభుత్వాన్ని బదనాలు చేయాలని చెప్పి ఆయన ఉన్న అనుంగ శిష్యుడు, ఆయన బీజేపీ అనుంగ శిష్యుడు చూసి ఇలా పేపర్లలో దత్తాత్రేయ గారితో దగ్గరన్నాడు. అదేవిధంగా బండి సంజయ్ గారికి కంకణం కడుతున్నాడు, ఎందుకంటే ఇటువంటి దొంగ పనులు చేద్దామని చెప్పి. అదేవిధంగా మన ఎవరైతే ఉన్నాడో లక్ష్మణ్ గారు ఎంపీ గారికి కూడా దగ్గర సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇవాళ పేపర్ లీక్ చేసిన వ్యవస్థ మనం చూసినాం. కావాలని చేయాలని చెప్పి, ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రతిష్ట పాలు చేయాలి, ప్రభుత్వాన్ని ఏదో విధంగా అనగదొక్కాలని ఒక ఆలోచన. కేంద్రం నుంచి వచ్చే సూచనలు ఇవ్వాలి. ఈ దుర్మార్గులకు అంత ఏంటంటే కేంద్రం నుంచి వచ్చే సూచనలు ఎటు చేసి దొంగతనం చేస్తారా, లాగతనం చేస్తారా, ప్రభుత్వాన్ని వడగొట్టండి, ప్రభుత్వాన్ని అనగదొక్కండి అని చెప్పి అందున్న నాయకుల మీద మీరు చెప్పండి. ఇమీడియట్గా ఏసీబీ దాడులు చేపిస్తాడని మాట్లాడితే, లేకుంటే ఈడీని పంపిస్తా అని చెప్పి ఒక దుర్మార్గమైన భయభ్రాంతులు చేసే భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాలు, అలా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచే ఆయనకు వ్యతిరేకంగా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పుట్టింది కనుక బీఆర్ఎస్ పార్టీతో రేపు ఎప్పటికైనా నాకు ముప్పు ఉన్నదని చెప్పి. ఎందుకంటే బీఆర్ఎస్తో పార్టీ ముప్పు ఎందుకున్నది? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా భారతదేశం అన్ని చేస్తామని చెప్పి, భారతదేశంలో ఇవన్నీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టి అన్ని రాష్ట్రాల్లో ఇక్కడికి ఇచ్చినట్టు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తాం, అన్ని రాష్ట్రాల్లో రైతు బంధు ఇస్తాం, అన్ని రాష్ట్రాల్లో రైతు బీమా ఇస్తాం, అన్ని రాష్ట్రాల్లో కూడా 2000 పెన్షన్ తగ్గకుండా 2000 పెన్షన్ ఇస్తాం, అన్ని రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పి మన దగ్గర ఏవైతే స్కీమ్స్ పెట్టినామో అన్నిటి కూడా భారతదేశం అంత ఇస్తామని చెప్పి బయలుదేరిన కనుక ఏ విధంగా కాలకు బ్రేక్ చేయాలని చెప్పి అటు కవిత మీద కేసులు వేయించుడు, అదేవిధంగా కేటీఆర్ మీద ఆరోపణలు చేసుడు, ఏదానికో ముడిగట్టేసి చాలా కుటుంబాన్ని అప్రతిష్ట పాదేయాలని చూస్తున్నాం. కానీ ప్రజలందరూ తెలుసు కేసీఆర్ ఏం చేస్తున్నాడు, కేటీఆర్ ఏం చేస్తున్నాడు, కవితం ఏం చేస్తున్నాడు అని చెప్పి ప్రజలందరూ తెలుసు. ఎవరి అవగాహన వాళ్ళకు ఉన్నది ఈ పిచ్చి ఆరోపణలు. ఎందుకంటే వాళ్ళు రోజు రోజుకు దిగజారిపోతున్నారు, దిగజారిపోయి పార్టీ కూడా దిగజారిపోతున్నారు, పార్టీ కూడా దిగిపోతున్నది రోజు రోజు కూడా అయిపోయి పార్టీ కూడా ఎక్కడ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఎలక్షన్ల వరకు ఏదైతే పిచ్చి ఆలోచన చేసి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనలు మేము